దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దిన కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 16వ వచనము చదువుకుందాం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మన ప్రభువును, మన ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. శుభోదయం. మారనాథ, షాలోమ్. స్తోత్రం. కృపయు సమాధానం మీకు విస్తరించునుగాక. ఆమేన్. స్తోత్రం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, దేవుని వాక్యాన్ని ఆలోచించడానికి, దేవుని వాక్యంలో లోపలికి వెళ్ళడానికి, దేవుని వాక్య సత్యాలను గ్రహించడానికి, దేవుని వాక్యాన్ని అన్వయించుకోవడానికి దేవుడు మనకిస్తున్న మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయంలో ప్రవచనం, కరువు రాబోతుందని, ఆత్మీయ వాక్యము దొరకకుండా ఉన్నటువంటి కరువు రాబోతుందని రాయబడింది. అది అంత్యదినాల్లోనా, లేదా ముందే జరిగిందా? అంత్యదినాల్లో జరగబోతుందని, లేదు ముందే జరిగిందని, ఇలా వేరు వేరు వివాదాలు ఉన్నాయి. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం మనకు వాక్యము సమృద్ధిగా ఉంది. వీ హ్యావ్ ప్లెంటీ, వీ హ్యావ్ మోర్ సోర్సెస్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము మనకు సమృద్ధిగా ఉంది. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. కానీ ఈ సమృద్ధి అనేది క్రమక్రమంగా, స్వల్పంగాను, సమృద్ధి అనేది శూన్యంగా మారకుండా మనం జాగ్రత్త పడాలి. 7 సంవత్సరాలు కరువు వచ్చింది. అయితే మాత్రం ఏంటి, ప్లాన్డ్గా ఉన్నాడు కాబట్టి, ముందుగా ప్రణాళిక వేశాడు కనుక మొదటి 7 సంవత్సరాల్లో కావలసిన ధాన్యాన్ని సేకరించి పెట్టాడు. అనగా సేకరించి పెట్టబడినట్టు ధాన్యం ఆ 7 సంవత్సరాలు, మరొక 7 సంవత్సరాలు, 14 సంవత్సరాల ప్రజల యొక్క ప్రాణరక్షణకు సహాయపడింది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ధాన్యము 14 సంవత్సరాల ఒక వ్యక్తి యొక్క ఆయుష్ను పొడిగించింది. సాధారణమైన ధాన్యం, గోధుమలు కావచ్చు, బార్లీ కావచ్చు, వరి కావచ్చు, ఆహార పదార్థం, భౌతికమైన ఆహారము ఒక వ్యక్తి యొక్క ఆయుష్ని 14 సంవత్సరాలు పొడిగించింది. 14 కాదు, 15 సంవత్సరాలు. అనగా 14 సంవత్సరాల గురించి అంటే ప్రవచనం చెప్పాడు. అంటే ప్రవచనాత్మకమైన ఒక కలగన్నాడు. 7 సంవత్సరాలు వస్తాయి, తర్వాత 7 సంవత్సరాలు. అనగా ఈ 7 + 7 14 సంవత్సరాల ముందు జరిగినటువంటి సంఘటన. అనగా ఆ స్వప్నం యొక్క నెరవేర్పుకు ముందున్నటువంటి దినాలు, ఆ స్వప్న నెరవేర్పు యొక్క ఆరంభ దినాలకు కాస్త ముందు, అనగా 14 సంవత్సరాలు పండినా సమృద్ధి, పండకపోయినా సమృద్ధి. అదేంటండి, పండకపోయినా సమృద్ధి ఏంటి? అవును, పండకపోయినా సమృద్ధి ఎలా అనుభవించారు అంటే, ఐగుప్తు మాత్రమే నా దర్శనం, ఈజిప్ట్ మాత్రమే దర్శనం, ఈజిప్ట్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను, అధ్యక్షుడిగా ఉన్నాను, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాను, దిస్ ఈజ్ ఎనఫ్ అని అనుకోలేదు. అన్ని దేశాల ప్రజల వాళ్ళు ఇక్కడికి వస్తారు అని యోసేపుకు తెలుసు. అన్ని దేశాల వాళ్ళు అంటే అప్పుడు ఇంచుమించు ఒక 70-100 దేశాలు ఏమో ఉండొచ్చు. 100 దేశాల ప్రజలకు కావలసినట్టు విధంగా 7 సంవత్సరాల్లో విస్తారంగా పండింది. ఈ దినాల్లో విస్తారంగా పండుతుంది వాక్య ధాన్యము. ఆకాశ ధాన్యం కాదు, ఆకాశం నుంచి వచ్చిన ధాన్యమే. ఆకాశ ధాన్యం అంటే మన్నా, కానీ మన్నా కన్నా శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యం. ఇది విస్తారంగా పండుతుంది. ఒకరోజు ఈ పంట ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. పంట ఆగిపోయినా కొంతకాలం మనం నెట్టుకొని రావచ్చు. స్తోత్రం. ఎలాగంటే మనము సేకరించి పెట్టిన దాన్ని బట్టి. 7 సంవత్సరాల సమృద్ధి 7 సంవత్సరాల సేకరణకు సహాయపడింది. 7 సంవత్సరాల సేకరణ, 7 సంవత్సరాల సమృద్ధి, మరి 7 సంవత్సరాల సవాలును ఎదుర్కొంది. రాబోయే దినాల్లో సవాళ్ళను ఎదుర్కోవాలంటే నీకు ఇప్పుడు సేకరణ జరగాలి. You have to gather something. You have to gather spiritual food to face
ద ఛాలెంజెస్ ఆఫ్ ది ఫ్యూచర్, భవిష్యత్తు ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి, యాంటీ క్రైస్ట్ యొక్క పాలనను ఎదుర్కోవడానికి, లేకపోతే 1000 ఏళ్ల పాలనలో ఉండడానికి, లేదు అంటే ఫ్యూచర్ని ఫేస్ చేయడానికి, ఒక హారిబుల్ ఫ్యూచర్ని ఫేస్ చేయడానికి. స్తోత్రం. హితవత్సరాన్ని అనుభవించడానికి అది కాదు, హితము కాని వత్సరాల్ని అనుభవించడానికి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నాన్ జూబిలీ ఇయర్స్ని అనుభవించడానికి. జూబిలీ ఇయర్ వచ్చింది, కానీ తర్వాత 49 సంవత్సరాల తర్వాతే జూబిలీ ఇయర్ వస్తుంది. అనగా 7 ఏళ్ళు 49, అనగా ఇంకో 49 సంవత్సరాలు వెయిట్ చేస్తే కానీ జూబిలీ ఇయర్ రాదు. ఆ జూబిలీ ఇయర్ వరకు మనం ఉంటామని చెప్పలేము. ప్రభు యొక్క సునాద సంవత్సరం, హితవత్సరం. స్తోత్రం. ప్రభు యొక్క హితవత్సరము, సునాద సంవత్సరం 2023, 2024, 2025 ఇలా రాబోయేటువంటి కొన్ని సంవత్సరాలు. సరే, 2024లో ఏం జరగబోతుందో లేదా 25లో ఏం జరగబోతుందో అనే దాని గురించి నేను చెప్పడం లేదు. దానికి ఏదో క్యాలిక్యులేషన్స్లోకి, వాక్యాన్ని ఆధారంగా లెక్కల్లోకి మనం వెళ్ళలేదు. 2024కి మీరు ఎవరు ఉండరు అని ఎవరో ఒక టీవీ ప్రసంగికుడు ఆయన చెప్పాడు. వాటిలోకి వెళ్ళడం లేదులేండి మనం. స్తోత్రం. 2023వ సంవత్సరంలో 2023 కంప్లీట్ చేసేసుకున్నాం. 2023వ సంవత్సరంలో మొదటి నెల కూడా కంప్లీట్ అయింది. వీఆర్ ఇన్ ద సెకండ్ మంత్ ఆఫ్ ద న్యూ ఇయర్ 2023. రోజులు ఎంత వేగంగా గడిచిపోతున్నాయి చూడండి, గంటలు ఎంత వేగంగా గడుస్తున్నాయి చూడండి, వారాలు ఎంత వేగంగా గడుస్తున్నాయి చూడండి. జస్ట్ క్యాలెండర్లో ఒక వన్ మంత్ అయిపోయింది. స్తోత్రం. ఇంకా మిగిలినటువంటి 335 రోజులు ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ రోజుల్ని మనం ఫేస్ చేసేయాలి. ఒక నెల ఎలాగో గడిచిపోయిందని మిగతా 11 నెలలు కూడా అలా గడుస్తేనే మనం చెప్పలేం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గాడ్స్ టైమింగ్ని మనం అర్థం చేసుకోవాలి, దైవికమైన సమయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మానవ సమయానికి అతీతంగా దైవికమైన సమయం ఉంది అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోవద్దు. డోంట్ వేస్ట్ యువర్ టైం. రకరకాల వ్యాపకాలతో, రకరకాల వ్యవహారాలతో మీ సమయాన్ని వ్యర్థం పుచ్చుకుంటారేమో. ఒకసారి వేస్ట్ అయినట్టు టైం, గడిచిపోయిన టైం మళ్ళీ తిరిగి రాదు. పోగొట్టుకున్న ధనం తిరిగి వస్తుందేమో కానీ మనం పోగొట్టుకున్న కాలము తిరిగి రాదు. నేను పోగొట్టుకున్న బాల్యం నాకెవరు ఇవ్వలేరు. నేను సంపాదించుకోలేని దాన్ని. వేలు పోసినా, లక్షలు పోసినా, గివ్ మీ బ్యాక్ మై చైల్డ్హుడ్ డేస్ అంటే అదొక వెర్రి వ్యాఖ్యలాగా, వెర్రి వాక్యంలాగా అనిపిస్తుంది. ఏంటయ్యా నీ బాల్యాన్ని నీకు ఎట్టేస్తారు, ఏం మాట్లాడుతున్నారు అని అనొచ్చు. జాగ్రత్తగా ఆలోచించాలి. టైమ్ ఈజ్ పాసింగ్. పొట్టు గాలికి ఎగురున్నట్లుగా సమయం గతించిపోతుంది. జాగ్రత్త, జాగ్రత్త. ఇది సమయమా, ఇది దానికి సమయమా, దీనికి సమయం ఆలోచించాలి. ఇది సంపాదించుకునే సమయమా, ఇది సుఖించే సమయమా, ఇది సేవ చేసే సమయం, ఇది ప్రభువుతో సంబంధం కలిగి ఉండాల్సినటువంటి సమయం, ఇది సువార్తను అంగీకరించాల్సిన సమయం, ఈ సత్యాన్ని ప్రకటించాల్సిన సమయం. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన మాటలు, స్పిరిచువల్ ఫెలోషిప్ మనకు కావాల్సిందే, దాని యొక్క అవసరత ఉంది. కొన్ని అవసరతలు మనకు గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. 2 రోజుల క్రితం మనం పరిశుద్ధాత్మ నింపుదల అవసరతల గురించి మాట్లాడుకున్నాం. నిన్న మనం ఆత్మ సంబంధమైన సహవాసం యొక్క అవసరత గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ఒక ఆత్మ సంబంధమైన నడిపింపు యొక్క అవసరత గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అవసరతల గురించి మాట్లాడుకుంటున్నాం, అనవసరతల గురించి కాదు మనం మాట్లాడుకునేది. కాబట్టి జాగ్రత్తగా ఈ సందేశాలు వినాలి. వీటి మీద మీ కామెంట్లు మీరు చెప్పండి. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. నేను చాలా రోజులైంది ఆ జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్లోకి వెళ్ళి చూస్తాను. మీ కామెంట్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాను. ఆ కామెంట్స్కి దానికి అభినందనలో లేకపోతే దానికి ఏదైనా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. స్తోత్రం. సేవలో బిజీగా నిరంతరం ఉండడం వల్ల కొన్నిసార్లు కొన్ని ఫోన్ కాల్స్ అటెండ్ చేయలేని పరిస్థితి. ఏదో మీటింగ్లోకి వెళ్తాం, ఎవరైనా కాల్ చేసిన ఫోన్ ఆన్ చేసేసి వినిపిస్తాం, మీటింగ్లో ఉన్నాం అన్నట్టుగా, మళ్ళీ చేస్తాం అన్నట్టుగా. స్తోత్రం. టైమ్ ఈజ్ షార్ట్. గాడ్స్ కింగ్డమ్ ఈజ్ అట్ హ్యాండ్. లార్డ్ ఈజ్ అట్ హ్యాండ్. ప్రభు సమీపంగా ఉన్నాడు. న్యాయాధిపతి వాకిల్ దగ్గరే ఉన్నాడు. స్తోత్రం. ఆయన లోపలికి రాబోతున్నాడు. ద టైమ్ ఈజ్ నియర్. దేవుని స్తోత్రం. అన్నిటి అంతము సమీపంగా ఉన్నది. ఏం చేయాలి? ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి.
బీ అలర్ట్. బుద్ధి కలిగిన కన్యకలాగా అలర్ట్గా ఉందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు ఏంటి అంటే, ఆత్మీయ సహవాసంలో ప్రవచనాల నెరవేర్పులు జరుగుతాయని, ఆత్మీయ సహవాసంలో ప్రాధాన్యతలు తెలియజేయబడతాయని. అన్నీ ప్రాముఖ్యమైనవి కాదు, కొన్ని మాత్రం ప్రాముఖ్యమైనవి. ప్రాముఖ్యమైన వాటికి ప్రాముఖ్యతనిద్దాం. ప్రాముఖ్యత లేనివి కొన్ని ఉంటాయి, వాటిని పక్కన పెట్టేద్దాం. మూడో విషయము ప్రత్యక్షతను కలిగిస్తుందని. వాళ్ళందరూ పాటలు పాడారు, ఆరాధన చేశారు, ప్రార్థిస్తున్నారు. ప్రభువా, తండ్రి వాగ్దానం చేసిన వాగ్దానము, ఆ స్పిరిట్, ఆ హోలీ స్పిరిట్ మా మీద పంపించు, మాకు శక్తి కావాలి, మమ్మల్ని సాక్షులుగా చెయ్యి అని ప్రార్థిస్తూనే ఉన్నారు. వీరి ప్రార్థన మధ్యలో పేతురు అనేటువంటి వ్యక్తికి, అది పేతురు అనే వ్యక్తికి మాత్రమే వచ్చిన ప్రత్యక్షతనే కాదు, ఒకళ్ళిద్దరు ముగ్గురికి వచ్చి ఉండొచ్చు, లేదా రాకపోయి ఉండొచ్చు. లేదా కొందరి ప్రత్యక్షతలో తనకు కలిగిన ప్రత్యక్షతను ఆధారంగా చేసుకొని చెప్తున్నాడు. ఏమండి, కీర్తనలో మీరు ఒక మాట చదివారా? 2వ అధ్యాయంలో అడుగుతున్నాడు, యోవేలు గ్రంథంలో మాట చదివారా అన్నట్టు అడిగాడు. అమ్మో, ఈయన చేపలు బట్టి ఆయన వలలు తీసుకొని దోణుల మీద వెళ్ళే వ్యక్తి, అమ్మో కీర్తన గ్రంథం చదివాడా అని ఆలోచించేటువంటి అవకాశం ఉంది. ఆయన చదివినా చదవకపోయినా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. వాక్యము మన హృదయంలో ఉంటే, వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఎత్తి మనల్ని దర్శించడానికి ప్రయత్నం చేస్తాడు, మాట్లాడుతాడు దాన్ని బేస్ చేసుకొని. స్తోత్రం హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ప్రత్యక్షత కలుగుతుంది పరిశుద్ధుల యొక్క సహవాసంలో. పరిశుద్ధులంటే ప్రభువును బట్టి పరిశుద్ధులైన వాళ్ళు, ప్రభుతో ప్రమేయం లేకుండా కలిగిన పరిశుద్ధత కాదు మనది. మన నీతి అయినా, మన పరిశుద్ధత అయినా, మన జ్ఞానమైనా, మన ఆశీర్వాదాలైనా, మన బలమైనా ఏదైనా కానీ ప్రభువుతో అంటి పెట్టుకొని ఉండడం వల్ల, ప్రభువుతో అనుబంధాన్ని బట్టి కలిగినాయి. కానీ ప్రభువుకు మాకు సంబంధం లేదండి, ఇది నా సొంత జ్ఞానం అండి, ప్రభు ఇచ్చే జ్ఞానం వేరుగా ఉందండి, ఆ జ్ఞానం కూడా పొందుకొని ఈ జ్ఞానం కలుపుకొని నేను జ్ఞానిని అవుతాననే అవకాశం లేదు. స్తోత్రం. ప్రత్యక్షతలు కావాలి. వి నీడ్ రివిలేషన్స్. అనగా ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షతల గ్రంథం అన్నారు. హిందీలో ప్రకాశిత్ వాక్యం అన్నారు. ప్రకాశించినటువంటి వాక్యం, మన కనులకు ప్రకాశాన్ని కలుగు చేసిన వాక్యం, మరుగైన వాక్యము మెరుగైన వాక్యంగా కనబడింది. మసకబారిపోయినటువంటి వాక్యం, దాని మీద దైవికమైన వెలుగుబడింది. ఇట్ బికమ్ క్లియర్, ఇట్ బికమ్ విజిబుల్. స్తోత్రం. లోగోస్ రేమా అయింది. ప్రతి లోగోస్ రేమా అవుతుందని కాదు. లోగోస్ రేమా అనేటువంటి తేడాలు నేను యోహాను సువార్తను గురించి బోధిస్తూ ఉన్నప్పుడు మొదటి అధ్యాయంలో చెప్పాను, దీని తేడాలు వాటిలో. ఇప్పుడు మనం వాటిలోకి వెళ్ళలేదు. లోగోస్ అనగా లిఖించబడినటువంటి వాక్యం, రేమా అనగా ప్రత్యక్షపరచబడిన వాక్యం. సరే, దేవుని స్తోత్రం హల్లెలూయా. 4వదిగా మన ప్రత్యేక అవసరతలు గుర్తు చేయబడతాయి. వీ హ్యావ్ ఎ నీడ్. మనకు అవసరత ఉంది. అవసరత లేని దేవునికి అవసరతలు ఏంటో దేవుని ఆత్మ మనకు జ్ఞాపకం చేస్తుంటాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. రండి, మన సమయం కొద్దిగా ఉంది, ఇంకో 13 నిమిషాలు మాత్రమే ఉంది కనుక మనం కొన్ని మాటలు త్వరగా మనం ఆలోచిద్దాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్. సహోదరులారా యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన స్తోత్రం. నెరవేరిందని కాదు, నెరవేరే టైం వచ్చేసింది. ఆ నెరవేర్పును నేను చూస్తున్నాను. ఒక వాక్య భాగం చదివి ఇది మీ వినికిడిలో నెరవేరిందని చెప్పినట్లుగా ఈ వాక్యము అనగా 20వ వచనంలో చెప్పినట్టు వాక్యము ఈ దినము లేకపోతే కొన్ని దినాల క్రితం నెరవేరింది. యూదా మరణం ద్వారా నెరవేరింది. యూదా యొక్క ఇల్లు పాడు కావడం ద్వారా నెరవేరింది. స్తోత్రం. పేతురు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవాలి. కానీ ఈ ప్రసంగం వల్ల 119 మందిలో ఏదో మార్పు జరిగిందని కాదు. కానీ 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డప్పుడు అతని మాట శక్తివంతమైన మాటగా మారింది. ఒక సాధారణమైన మాటగా ఉంది అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో, కానీ 2వ అధ్యాయంలో హిస్ వర్డ్స్ వేర్ విత్ ఫైర్ కోటెడ్ వర్డ్స్గా, ఫైర్ ఫిల్డ్ వర్డ్స్గా, అగ్ని చేత నింపబడిన మాటలుగా,
అగ్ని చేత కాల్చబడిన మాటలుగా. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటలు ఉన్నాయనేటువంటి సంగతిని నేను గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. నా మాట అగ్ని వంటిది కాదా? స్తోత్రం, స్తోత్రం. అగ్నిజాలం లాంటి కనులు కలిగిన వాడు, వాడి అయిన ఖడ్గము తన నోట్లోంచి బయలువెడుతుంది అని మనుష్య కుమారుని యొక్క, లేకపోతే పద్మోసు దీపంలో యోహాను చూసిన దర్శనంలో చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. దేవుని మాటలు అగ్ని వంటివి. దేవుడు అగ్ని లాంటివాడు. అగ్నిదేవుడు అని కాదు, దేవుడు అగ్ని లాంటివాడు అన్నాను. గాడ్ ఈజ్ ఫైర్. గాడ్ ఈజ్ లైక్ ఫైర్, బట్ ఫైర్ ఈజ్ నాట్ గాడ్. గాడ్ ఈజ్ లవ్, బట్ లవ్ ఈజ్ నాట్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 1వ అధ్యాయము 16వ వచనంలో, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదా. త్రోవ చూపిన యూదా. త్రోవ తెలియని మనుషులను వెనకేసుకొని వచ్చినటువంటి యూదా. త్రోవ ఎరిగినటువంటి యూదా. యూదాకి త్రోవ ఎరిగి ఉన్నాడు. ఆయన మార్గాన్ని ఎరిగాడు. యేసు ఎక్కడ ఉంటాడో ఎరిగాడు. దేవుని స్తోత్రం. యేసు ఎక్కడ ఉంటాడో ఎరగని తల్లిదండ్రులు లూకా సువార్తలో 2వ అధ్యాయంలో మనం ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆయన ఎక్కడో గుంపులో ఉన్నాడు అనుకున్నారు. నేను చదువుతున్నాను, ఇంగ్లీష్లో చదువుతున్నాను. బుక్ ఆఫ్ యాక్ట్స్ 1:16. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. Man and brethren, it was necessary that the scriptures should be fulfilled, which the Holy Spirit predicted by the mouth of David concerning Judas, who was the guide for those who arrested Jesus. యేసును పట్టుకొనిన వారికి అని కాదు, యేసును బంధించిన వారికి గైడ్గా ఉన్నటువంటి, మార్గదర్శిగా ఉన్నటువంటి యూదా. శిష్యుడిగా ఉండాల్సినటువంటి యూదా ఇప్పుడు మార్గదర్శి అయిపోయాడు, గురువు అయిపోయాడు, గుడ్డి గురువు అయిపోయాడు. ఆయనకి అక్షరార్థమైన మార్గమే తెలుసు, కానీ ఆత్మ సంబంధమైన మార్గం తెలియదు. ఆత్మ సంబంధమైన మార్గం తెలుసుకోవాలంటే యేసు అనే గురువు దగ్గర ఉండాల్సింది. యేసు యొక్క ఆ మాస్టర్షిప్కి, యేసు ప్రభు యొక్క బోధనా విధానానికి దానికి ఉండబట్టలేక ఆయన బయటికి వెళ్ళిపోయాడు. 1వ అధ్యాయం 16వ వచనం. స్తోత్రం. ఫెలో బిలీవర్స్, ద స్క్రిప్చర్స్ డేవిడ్ ప్రొఫెసైడ్. ఈ తర్జుమాలో, బ్రయాన్ సిమన్స్ గారి తర్జుమాలో, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లో, టీపీటీలో ప్రొఫెసైడ్ అని ఉంది. దావీదు ప్రవచించిన, దావీదు పూర్వం పలికిన లేఖనం ఉంది. దావీదు ప్రవచించిన అని ఉంది. ఇక్కడ రాయబడింది ద ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో, దావీదు జోస్యం చెప్పిన, ప్రెడిక్టెడ్. ఇది ప్రెడిక్టెడ్, ఇది ప్రొఫెసైడ్. అనగా ఇక్కడ మనకు రాయబడింది దావీదు పరిశుద్ధాత్మ ద్వారా, త్రూ హోలీ స్పిరిట్. ప్రవచనము పరిశుద్ధాత్మ ద్వారా రావాలి. ఒక పలుకు మామూలుగా రావచ్చు, మానవాత్మను బట్టి రావచ్చు. పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దావీదు ద్వారా, ఇప్పుడు కాదు, పూర్వము పలికిన లేఖనం. పూర్వము పలికిన లేఖనం. స్తోత్రం, హల్లెలూయా. మరలా చదువుతున్నాను. ఫెలో బిలీవర్స్, ద స్క్రిప్చర్ డేవిడ్ ప్రొఫెసైడ్ by the Holy Spirit concerning Judas had to be fulfilled. Judas betrayed our Lord Jesus. యేసును, ఈ జూడాస్ అనేటువంటి మన సోదరుడు, మన బ్రదర్, మన మాజీ శిష్యుడు, మాజీ అపోస్తులుడు, he betrayed, అప్పగించాడు our Lord Jesus and led the mob to the garden to arrest him. అనగా త్రోవ చూపిన వారికి, అంటే వారికి త్రోవ చూపిన యూదులకి ఎక్కడికి? ఇంటు ద గార్డెన్, తోటలోనికి త్రోవ చూపిన వ్యక్తి. స్తోత్రం. నేను మరలా చదువుతున్నాను తెలుగులో. 16వ వచనము. సహోదరులారా, అనగా మిగతా 119 మందిని ఉద్దేశించి అంటున్నాడు, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గుర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. యూదాను గూర్చి, యూదా ఏం చేశాడు? పట్టుకున్నాడు. పట్టుకున్న వారికి దారి చూపించాడు. ముద్దు పెట్టి, గుర్తు పెట్టి చెప్పాడు, ఇదిగో ఈయనే, నేను ముద్దు పెట్టిన ఆయనే. స్తోత్రం.
కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు త్రోవ చూపించబడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రసంగి గ్రంథం చదవండి ఒక మాట. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడతారట. ఊరికి పోవు త్రోవ. స్తోత్రం. ఏంటి స్తోత్రం? అక్కడ ఊరు అనే మాటకి మూల భాషలో ఉపయోగించబడిన పదం, దాని అర్థం ఏంటంటే ఎంజాయ్మెంట్కి పోవలసినటువంటి సంతోషానికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు ప్రయాసపడి అలసిపోతున్నారు, ఆయాసపడుతున్నారు. ఊరికి పోవు త్రోవ ఎరిగిన వాళ్ళుగా ఉండాలి. స్తోత్రం. త్రోవ చూపించడం అనే దాని గురించి మాట్లాడుకుందాం. దీనికి సంబంధించిన 5 మాటలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అని చెప్పబడిన మాటలు మనకు తెలిసిన మాటలే. యేసు ప్రభు త్రోవ చూపించాడు శిష్యులకి. ఏం త్రోవ? ఒక అనుభవంలోకి, పరిశుద్ధాత్మ అనుభవంలోకి, ఆత్మానుభవంలోనికి త్రోవ చూపించాడు. మీ ఇష్టానుసారమైన త్రోవలోకి వెళ్ళొద్దండి. ఆత్మానుభవపు త్రోవలో, ద స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ద స్పిరిచువల్ ఫీలింగ్లోకి ఉన్నటువంటి రూట్ మ్యాప్, దానికి సంబంధించినటువంటి లొకేషన్, దానికి సంబంధించినటువంటి గైడెన్స్ ఆయన ఇచ్చాడు. స్తోత్రం. యేసు త్రోవ చూపించాడు. ఆత్మానుభవానికి కావలసిన త్రోవను చూపించాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనము. మనం ఇందాక చదువుకున్న వాక్యం మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదండి. అప్పగించినటువంటి యూదా ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి వారికి, అనగా యూదులకి త్రోవ చూపించాడు, స్థలాన్ని చూపించాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 2-3 వచనాలు మనం గమనించినట్టయితే యూదా ఆ త్రోవ లేదా ఆ స్థలం ఎరిగి ఉన్నాడు. యేసు ప్రభు యొక్క ప్రార్థన గురించి యూదాకు తెలుసు. ఆయన ఎప్పుడు ప్రార్థనలో గడుపుతాడని తెలుసు, తోటలో గడుపుతాడని. కొండల్లో ఒకవేళ తోటలో కనిపించకపోతే కొండల్లో ఉంటాడు, కొండల్లో లేకపోతే అరణ్యంలో ఉంటాడు. ఆయన ఎక్కడో ఒక చోట ఉంటాడు, ప్రార్థనలో ఉంటాడు అని యూదా ఎరిగి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అప్పగించే వానికి, యూదులకు అప్పగించిన వాడు యూదులకు త్రోవను చూపించాడు. అక్కడ రాయబడింది త్రోవ చూపినటువంటి యూదా. స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనం. స్తోత్రం. అప్పుడు వారు ఒలీవల స్తోత్రం. అప్పుడు ఎప్పుడు? హలో మనుషులారా, గలిలయ మనుషులారా, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి తలలు పైకెత్తి చూస్తున్నారు? ఇప్పుడు అంత అవసరమే ఉంది. గో బ్యాక్, యేసుప్రభు చెప్పినట్టు వెళ్ళండి అని 2 మనుషులు చెప్పిన మాటలకి 2 మనుషులు త్రోవ చూపించారు. మేడగదిలో వెళ్ళడానికి, మేడగదిలో వెళ్ళమని, ప్రార్థనలో ఉండమని సలహా ఇచ్చాడు. మెడలు పైకెత్తి చూడడం కాదు, మొరపెట్టడం కావాలి మనకు. కొండ మీద ఉండడం కాదు, మేడగదిలో ఉండడం కావాలి. ఆకాశం వైపు చూడడం కాదు, కానీ ఆత్మ సహాయాన్ని కోరుకోవడం అనేటువంటి అనుభవం మనకు కావాలి. దేవుని స్తోత్రం. ఆ 2 మనుషులు వాళ్ళకి త్రోవ చూపించారు. స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 31వ వచనం. ఎవడైనను నాకు త్రోవ చూపించకపోతే స్తోత్రం, స్తోత్రం. ఎవరైనా నాకు త్రోవ చూపించకుండా ఉంటే, సంబడి, ఐ నీడ్ సమ్వన్ టు షో ద వే. నువ్వు త్రోవ చూపించగలవా? నా ప్రశ్నకు సమాధానం చెప్పగలవా? ఈ చుట్టలోనో, ఈ గ్రంథపు చుట్టలోనో, లేకపోతే ఎక్కడో మరి నాకు ఆన్సర్ సరిగా ఇవ్వగలవా? నేను చదువుతున్నాను, నాకు అర్థం కావట్లేదు, నాకు అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే, ఎలాగూ త్రోవ చూపిస్తే గ్రహిస్తాం. గ్రహింపు కావాలంటే త్రోవ చూపించబడాలి. గమ్యాన్ని గురించినట్టు గ్రహింపు కావాలంటే త్రోవ చూపబడాలి. రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకున్నాడు. సార్ రండి సార్, ఎవరో నాకు తెలియదు, రండి, కమ్ జాయిన్ విత్ మీ ఇన్ దిస్ జర్నీ. అవగాహన లేకుండా సాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో నాకు త్రోవ చూపించు. ఇథియోపియాకు వెళ్ళడానికి త్రోవ చూపించమని కాదు, మా దేశానికి తిరిగి వెళ్ళడానికి, మా ఆఫ్రికా కాంటినెంట్కి తిరిగి వెళ్ళడానికి దారి చూపించమని కాదు. ఆ దారి నువ్వు చూపించాల్సిన అవసరం. ఐ నో దట్ వే. నాకు తెలియని ఒక
దారి ఒకటి ఉంది. అది వాక్యాల్లో, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మెస్సియాను గురించినటువంటి ప్రవచనాలలో ఉన్న దారి నాకు తెలియదు. ఈ ప్రవచనాల గుండా వెళ్ళి మెస్సియాని కలుసుకోవడం నాకు తెలియదు. ఐ వాంట్ ద వే, నాకు మార్గం కావాలి, నాకు త్రోవ చూపి, ఐ నీడ్ గైడెన్స్ అని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, ఫిలిప్పు త్రోవ చూపించాడు నపుంసకునికి, ఆ ఇథియోపియన్కి త్రోవ చూపించాడనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. 5వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 26వ వచనం. ఎస్, అతన్ని చేర్చుకొని అనగా అపోలో అనేటువంటి విద్వాంసుణ్ణి, ప్రవీణుణ్ణి చేర్చుకొని అతనికి విషదపరిచారు. స్తోత్రం. ఈ రోజుల్లో ఏమి తెలియని వాళ్ళు, విజ్ఞానం లేని వాళ్ళు విషదపరచాలని చూస్తున్నారు. ఆత్మ సంబంధమైన విజ్ఞానం పొందుకున్నటువంటి దంపతులు, సేవలో ఉన్నటువంటి దంపతులు అపోలోకి కనువిప్పు కలుగు చేశారు. అపోలో యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడేటట్టు చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా అకుల ప్రిస్కిల అనబడినటువంటి వాళ్ళు, ఆ టెంట్ మేకర్స్ అపోలోకి త్రోవ చూపించారు, క్లారిటీ ఇచ్చారు. కన్ఫ్యూజ్డ్ వేలో ఉన్నటువంటి స్కాలర్కి క్లారిటీ ఇచ్చినటువంటి స్కూలర్స్, క్లారిటీ ఇచ్చినటువంటి కామన్ పీపుల్. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం అర్థం చేసుకోవాల్సిన మాట, త్రోవ చూపించాలి. ఈ రోజుల్లో కూడా దేవరాజ్యానికి ఉన్నటువంటి త్రోవ అనేక మంది ఎరగకుండా ఉన్నారు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో వారు ద్వారము కనుగొనలేకపోయింది. ద్వారము కనుగొనలేక, త్రోవ కనుగొనలేక, గమ్యము కనుగొనలేక మానవుడిలా తిరుగుతున్నాడు, సంచరిస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. అపవాదిలాగా అటు ఇటు తిరుగుతున్నాడు, హాగరులాగా అరణ్యములు అటు ఇటు తిరుగుతున్నాడు. మానవ ప్రయాణాలు, గమ్యాలు, గమనాలు ఇలా ఉన్నాయి. త్రోవ చూపించబడాలి. ప్రభువా, స్వర్గానికి ఉన్న త్రోవ, మీ వాక్యంలో ఉన్నటువంటి వేరు వేరు అనుభవాల్లోకి త్రోవను మాకు చూపించమని మనం అడుగుదాం. అలాగా త్రోవ చూపించడానికి మనకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక హీ విల్ గైడ్ యూ, హీ విల్ గైడ్ మీ, హీ విల్ గైడ్ అస్. దేవుని స్తోత్రం. అటు నడిపింపుకు, అటు త్రోవ చూపించబడే అనుభవంలోకి మనం వెళ్ళడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.